హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్కోసారండి మనకి బ్లౌజులు శారీస్లో తొడగం. చూసారా, ఈ శారీ చూసారా? ఇదైతే దీనికి బ్లౌజ్ చిన్న చిన్న ఏదో చుక్కలాగే, ఇప్పుడు ఈ చుక్క ఎలా ఉందో అలా ఇచ్చారండి బ్లౌజు. అయినా కూడా నేను తొడగనండి. ఈ ముఖమల్ బ్లౌజ్ ఎందుకో నాకు అనిపించింది అనమాట. అంటే ఈ కలర్ కంటే కొంచెం డార్క్ అనిపించి ఇది తీసుకున్నా. కానీ ఈ బ్లౌజే బాగుందండి ఆ డిజైన్ కంటే. అలా నేను చాలా బ్లౌజులు సెట్ చేసుకుంటూ ఉంటానండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు అయితే శారీస్ చూపిస్తూ కూడా మీకు వీడియో చూపించాను. అలాగా కాకుండా ఈసారి ఏంటంటే నేను ఏవే బ్లౌజులు ఎలాంటివి కుట్టించుకుంటాను అనేది మీకు చూపిస్తా. ఇది ముఖమల్ల అదేనండి, ఏంటంటారు దీన్ని, నాకు ఎప్పుడు ముఖమల్లనే అలవాటు అండి. ఆ క్లాత్ అనమాట. ఆ క్లాత్ ఇది చూసారా, ఇది ఒక కలరు. ఇది బచ్చల పండు టైప్లో వస్తుందండి. బచ్చల పండు కూడా కాదండి, డార్క్ ఏ కలర్ కనిపిస్తుంది మీకు? బచ్చల పండే కనిపిస్తుంది వీడియోలో. అదండి డిజైన్ అయితే ఇలా ఉంది కదా. ఇలా అనమాట శారీస్కి మ్యాచ్గా మనం వేసేసుకోవచ్చు. ఇది ఇట్లా ఏ శారీ మీద వేసుకున్నా ఈ బ్లౌజులు బాగుంటాయండి. ఫస్ట్లో కొనుక్కున్నానండి నేను ఈ బ్లౌజులు. ఇవే ఇంకో కలర్ కూడా అండి. ఈ నేను ఏ కలర్స్ తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను. ఇదైతే వైలెట్ అండి, చూసారా ఎంత అందంగా ఉందో. ఇది కూడా అండి ఇలా బ్లౌజ్ మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఇదిగోండి ఇలా. దీనికైతే అండి కొంతమంది లైనింగ్ కూడా వేసుకోకుండా కుట్టేస్తారు, ఎందుకంటే సాగుతుంది కదా ఈ క్లాత్, కాబట్టి ఉగ్గులవి రావంటారు. కానీ నేనైతే లైనింగ్ వేసే కుట్టుకుంటానండి. తర్వాత ఇదో కలర్ అండి, ఇది చూసారా, ఇది పింక్ అనమాట. ఇలాంటివన్నీ నేను వాడుతూ ఉంటానండి బ్లౌజులకి. మూడు ఒకే డిజైన్ ఉన్నాయి, కానీ నేనైతే ఇలాంటివి కాంట్రాస్ట్గా వేసేస్తూ ఉంటాను. అలాగే అండి నెట్లో కూడా అండి, నెట్లో వర్క్ వచ్చినవి కూడా బ్లౌజులు చాలా బాగుంటాయి. చూసారా, ఇదిగోండి, ఇది నెట్ మీద వర్క్ అనమాట. చూడండి, ఇదిగో క్రీమ్ కలర్ మీద ఇలా వచ్చింది చూసారా. ఇది ఒంటిపొర మీద చూపిస్తే మీకు బాగా కనిపిస్తుంది. ఇలా ఇలా అనమాట డిజైన్. చూసారా, ఇలా వస్తుందండి. ఎంత బాగుంటుంది అనుకున్నారు? దీనికండి కొన్ని ఈ నెట్ వాటికి కాంట్రాస్ట్ కలర్స్ వేస్తే కూడా అడుగున బాగుంటుంది అనమాట. ఇదిగోండి, దీని మీద కొంచెం అడుగున రెడ్ వేస్తే కూడా ఈ డిజైన్ ఎలివేట్ అవుతుందండి. అలా కూడా వేసుకోవచ్చు. అంటే ఐడియా కోసం మీకు చెప్తున్నాను అనమాట. ఇలా వేసుకుంటే ఈ డిజైన్ బాగా కనిపిస్తుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. లేదు సెల్ఫ్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. అలా మనం శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఈ కలరు దేనికైనా నప్పేస్తుందండి. అంటే ఇప్పుడు పట్టు చీరలు తీసుకున్నాం అనుకోండి, వాటిల్లో గోల్డ్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ గోల్డ్ వాటికి ఈజీగా నప్పేస్తుంది. ఇది అట్లా అనమాట. ఇలా వాడుతూ ఉంటాను నేను. అలాగే ఇంకోటండి నెట్ క్లాత్లేనండి నేను కొన్ని కుట్టించుకుంటాను అనమాట. కొంచెం మెత్తగా, అంటే లైనింగ్కి నేను బ్లౌజే వేసుకుంటానండి, లైనింగ్ క్లాత్ వాడను. కొంచెం మందంగా, అంటే బ్లౌజ్ పీస్ ఉంటుంది. ఇవైతే లాస్ట్ బిట్లు తీసుకుంటానండి, అందుకే ఇక్కడ కట్ వచ్చింది చూసారా. ఇలాంటివి కూడా తీసుకుంటాను. నేను చెప్తున్నా, మీకు ఐడియా కోసం చెప్తున్నానండి. ఈ ముక్క అయితే పెద్దదే ఉంది, అక్కడ కట్ ఉన్నా కూడా ఇది మీటర్ ముక్క ఉందండి. ఇది కూడా బ్లౌజ్కి బాగుంటుంది. సేమ్ వేస్తే అండి ఇది చాలా అందంగా ఉంటుంది. పింక్ శారీస్కి మ్యాచ్ అయ్యేటట్లుగా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తానండి. ఇది కూడా అండి చూసారు, ఇలా నెట్ కూడా నేను తీసుకున్నవి మీకు చూపిస్తున్నా. దీని మీద చెమ్కీ వర్క్ కూడా ఉందండి. ఇది మనం లైనింగ్ వేసి కుట్టించుకుంటే ఆ చెమ్కీలు బాగా కనిపిస్తాయి. బాగుంటుందండి బ్లౌజ్. ఇది కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇదిగోండి, ఇదో కలర్ అండి. ఇది బ్లాక్ కూడా కాదండి, స్నఫ్ మెరూన్ మిక్స్ అయినట్టు ఉంటుంది అనమాట. ఇది చూసారా మెత్తగా ఉంటుంది క్లాత్. బ్లౌజ్ పీస్ వేస్తే అండి ఇలాంటి వాటికి మనకు గుచ్చుకోకుండా బాగుంటుంది. ఇది కూడా ఒక ఐడియా అండి, చిన్న టిప్ అనమాట. ఇట్లా తర్వాత ఇదిగోండి పింక్. ఇదైతేనండి 2 ముక్కలు తీసుకున్నాను నేను. అంటే లాస్ట్ బిట్లు మిగిలినవి కొంటూ ఉంటానండి. ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చిన కలర్స్ దొరికాయి అనుకోండి, ఇదొక ముక్క ఇదొక ముక్క అండి. ఇది బాడీలు 2 బాడీస్కి వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ బ్యాక్, ఇదేమో చేతులకు వచ్చేస్తుంది. అట్లా తీసుకుంటానండి. ఇది కూడా ఇలా కూడా మనం తక్కువలో తీసుకోవచ్చండి. మిగిలిన ముక్కలు తీసుకుంటే కూడా బ్లౌజులు కుట్టుకోవచ్చు, మనం మ్యాచ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదో కలర్ అండి, చూసారా, ఇది కూడా నెట్టే. చూసారా ఇట్లా అనమాట. ఇది కూడా బ్లౌజ్కి బాగుంటుంది. ఇట్లాగే అండి ఇప్పుడు చూసారా వర్క్ లాగా, అంటే జెరీ థ్రెడ్తో క్లాత్ వస్తుంది కదా కాటన్ మీద. ఇదిగోండి, ఇవి కూడా లైనింగ్ వేసుకోవాలండి. ఇది ప్యూర్ కాటనే, కానీ లైనింగ్ లేకపోతే బాగుండదండి. రెడ్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చిన శారీస్కి ఈ బ్లౌజ్ బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో. ఇట్లా అనమాట ఆ బ్లౌజ్ బాగుంటుంది. అలాగే నేవీ బ్లూ కలర్ అండి. ఇది కూడా నేవీ బ్లూ గోల్డ్ వచ్చింది అనుకోండి, మామిడి పిందలతో ఎంత బాగుందో చూడండి. ఇట్లా నేనండి వెళ్ళినప్పుడు తీసుకుంటూ ఉంటానండి. ఇదిగో చూసారా, అంటే లాస్ట్ బిట్లు కానీ ఒకటి నచ్చినవి కానీ మీటర్ ముక్కలు ఉన్నా సరే అండి నేను తీసుకుంటాను. ఏదైనా శారీస్కి ఇలా మ్యాచింగ్ వేసేసుకుంటాను. అంటే కాంట్రాస్ట్ వేసుకున్నా కొన్ని బాగుంటాయండి, అలా అనమాట. ఇదిగోండి, ఇది కూడా నాకు ఫేవరెట్ కలర్ అండి, క్రీమ్ మీద. ఇది కూడా అంతే చూసారా, ఇదంతా కూడా ఇలా వర్క్ వచ్చినట్టు వస్తుందన్నమాట. వీవింగేనండి ఇది.
వీవింగ్ వల్ల అందంగా ఉంటుంది. అంటే ఈ 2 కలర్స్తో వచ్చిన శారీ అనుకోండి, దానికి అందంగా కనిపిస్తుంది అనమాట. చూసారా, ఇది కూడా బాగుంటుంది. అలాగే అండి ఎల్లో అయితే దీని మీద గోల్డ్ ఉంది చూడండి, కనిపిస్తుందా మీకు? దగ్గరకి అయితే ఇట్లా అదిగా చూసారా, ఇది గోల్డ్ అనమాట. ఇది కూడా అదే క్లాత్ అండి. ఇవన్నీ కాటనేనండి, కాకపోతే లైనింగ్ వేసుకోవాలి మనం. వీటికి నచ్చిన కలర్స్ కొంచెం దగ్గరగా ఉన్న కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే వైట్ అండి, ఇది చికెన్ కర్రీ అంటారు చూసారా, చికెన్ కర్రీ వర్క్ అండి. చూసారా, మీకు కనిపిస్తుందా? ఇలా దగ్గరగా ఒంటిపర మీద చూపిస్తూ ఉండండి. ఇదిగోండి చికెన్ కర్రీ వర్క్ అండి. ఇది ఇట్లా అనమాట. ఇది నాకు 2 ముక్కలు ఉన్నాయండి. ఇదొక చిన్న డిజైన్ ఉంది, ఇది తెలియదండి, కానీ ఇదొకటండి చూడండి. యాక్చువల్గా ఇది చాలా కాస్ట్ ఉంటుందండి ఈ క్లాత్. ఇది చూసారా, ఇది డిజైన్ వేరుంది, కానీ నేను ఈ 2 ముక్కలు కలిపి తీసుకున్నాను. ఎందుకంటే 2 కలిపి బ్లౌజ్ కుట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది, తెలియదు కూడా. మనం లైనింగ్ వేసేస్తాం కదండి, లైనింగ్ వేసిన తర్వాత ఇది అందంగా కనిపిస్తుందండి. వైట్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ శారీ మీద కూడా చూడండి, వైట్ బ్లౌజ్ వేస్తే ఎంత అందంగా ఉంటుందో అలా అనమాట. మనమే మ్యాచ్ చేసుకోవచ్చండి దేనికైనా సరే. ఇలా ముక్కలు షాప్కి వెళ్ళినప్పుడు లాస్ట్ బిట్లు ఉన్నా నేను తీసుకుంటూ ఉంటాను. అలాగే ఇదిగోండి మెరూన్ అనమాట, ఇది కూడా అంతేనండి, సేమ్ అండి. ఇది కూడా బ్లౌజ్ పీస్, అంటే దాదాపు మీటర్ ఉంటుందండి ఇది కూడా. ఇవి కూడా అండి మనం ఇందులో ఉన్న కలర్స్తో మ్యాచ్ అయ్యే మెరూన్ శారీ అనుకోండి, చాలా బాగుంటుంది. అలా మీరు ట్రై చేసి చూడండి. ఊరికే నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసులు చూపిస్తున్నానండి. నేను దాదాపుగా ఇలాగే వాడతానండి, ఎక్కువ సేమ్ వెయ్యను, మీకు చెప్పాను కూడా ఆల్రెడీ. ఇది కూడా అదే క్లాత్ అండి. ఇది కూడా చూసారా, దీని మీదే వచ్చింది వర్క్. ఇది వైలెట్ కానీ కొంచెం ఈ కలర్ లావెండర్ కానీ వేస్తే, లావెండర్ కలర్ కూడా ఈ బ్లౌజ్ వేస్తే బాగుంటుందండి. లైట్ డార్క్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. తర్వాత ఇదిగోండి, ఇది ఒక డార్క్ మెరూన్ అండి. ఇదిగోండి మెరూన్లోనే ఇది ఒక డార్క్. ఇందులో ఉన్న కలర్స్తో మ్యాచ్ అయినట్టు శారీ ఉందనుకోండి, సాధారణంగా పువ్వులు అలా ఉంటాయి కదండి, అవి మ్యాచ్ చేసి కట్టేసుకోవచ్చు మనం. అలా అనమాట. అలా నేను తీసుకుంటూ ఉంటాను. ఇలా మీకు ఎవరికైనా ఈ ఐడియా బాగుంది అనిపిస్తే దీన్ని మీరు ఇచ్చేయచ్చండి. ఇదిగోండి ఇలా అనమాట. చూసారా, ఇది కూడా మామిడి పిందెల డిజైన్ వచ్చింది చూడండి, మెరూన్ మీద. మెరూన్ గోల్డ్ కాంబినేషన్స్తో ఇది కట్టేయచ్చండి బ్లౌజు, చాలా బాగుంటుంది. చూసారా, ఇలా వేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుందండి బ్లౌజు. ఇలా మనం చీరలకు సెట్ చేసుకోవచ్చండి. ఇది ఇక్కడ క్లాత్ ఈ వైట్ ఉందేంటో అనుకుంటున్నారా, పేపర్ అండి. లాస్ట్ బిట్లు తెచ్చుకుంటానని చెప్పాను కదా, ఒక్కోసారి లాస్ట్ బిట్లు కూడా నేను వాడుతూ ఉంటానండి. అలా తెచ్చుకున్నప్పుడు వచ్చినవి అనమాట అవి. అలాగే బెనారస్ ముక్కలు కూడా వాడతానండి, కొన్ని బెనారస్. ఇదిగోండి, ఇది బెనారస్ అనమాట. చూసారా, వైలెట్ మీద గోల్డ్ వచ్చింది. బెనారస్ ఎక్కువ కలర్స్ రావులేండి, ఏ కలర్ డార్క్ వస్తే దాని మీదే గోల్డ్ వస్తుంది. ఇది బెనారస్ అండి. ఇటువైపు కూడా చూడండి, అసలు ఇటు కూడా కుట్టించుకోవచ్చేమో అన్నట్టు ఉంటుంది అనమాట, అదే తిరగేసి వచ్చినట్టు. బెనారస్ ఎప్పుడు ఇలాగే వస్తుందండి. అయితే ఈ క్లాత్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. ఇది మనం లైనింగ్ వేసి కుట్టించుకునేదేలేండి. కొంచెం నేను బెనారస్ వాటికి ఇప్పుడు దూరంగా ఉంటున్నాను, కాకపోతే ఫస్ట్లో తీసుకున్నాను కాబట్టి దీన్ని ఎప్పుడోకప్పుడు కుట్టించుకోవాలి. ఇలా అనమాట. దీన్ని కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అట్లాగే ఇంకోటండి, ఇది కూడా బెనారస్సే, గ్రీను. చూసారా, గ్రీన్ బాగా షైనింగ్ ఉంటాయండి ఇవి. కాకపోతే ఇది మనం లైనింగ్ లేసి కుట్టించుకోవాలి. అంటే ప్రతి బ్లౌజ్కి లైనింగేలేండి, శారీలో బ్లౌజ్ లైనింగ్ లేకుండా ఎలా వేసుకుంటాయి చూసారా, గోల్డ్ గ్రీన్ కాంబినేషన్. ఇలాంటివన్నీ పట్టు చీరలకు బాగుంటాయండి. ఇలా గోల్డ్ కాంబినేషన్ వచ్చిన శారీ బ్లౌజ్ పీసులు పట్టు చీరలకి చాలా బాగుంటాయి. ఎందుకంటే అండి దాదాపుగా మనకి పట్టు చీరలు సిల్వరు గోల్డ్ కాపర్ ఇవే బార్డర్స్ వస్తాయి కాబట్టి మ్యాచ్ అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ ఐడియా మీకు నచ్చిందండి. నేను బ్లౌజులు ఎలా సెట్ చేసుకుంటాను అనేది నా దగ్గర ఉన్న బ్లౌజెస్ చూపించాను. అలాగే అంటే కాటన్లో డిజైన్ వచ్చినవి కూడా ఉన్నాయి నా దగ్గర బ్లౌజెస్. అవి కూడా ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తాను. చాలా బ్లౌజులు ఉన్నాయండి, అందరూ పెట్టినవే కానీ లేదు నేను కొనుక్కున్నవి, ఇలా షాప్లో తెచ్చుకున్నవి, అలా అన్నమాట. అలా ఉన్నాయండి, అవి కూడా ఉన్నాయి. ఇంకా కుట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. అందుకని ఆ కాటన్ బ్లౌజులు కూడా ఇంకోసారి మీకు వీడియో చేసి చూపిస్తానండి. నా దగ్గర ఉన్న బ్లౌజెస్ మీకు చూపిస్తాను. ఇదైతే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ ఐడియా ఎలా ఉంది? అన్ని చీరల్లోవే మనం కుట్టించుకోక్కర్లేదు, కొంచెం పలచటి ఉంటాయి కదండి. ఇప్పుడు ఈ శారీ అయితే కొంచెం పలచగానే ఉందండి. ఇలాంటివి బ్లౌజులు కుట్టించుకునే కన్నా ఇట్లా సెట్ చేసుకున్నాం అనుకోండి, ఈ రకంగా బాగుంటుంది. మన దగ్గర ఉన్న బ్లౌజులే వేసుకోవచ్చు. అందుకే నేనేం చేస్తానంటే అండి, ఇలాంటి బ్లౌజులని కుట్టేసి ఉంచేసుకుంటాను సాధారణంగా. ఆ ఉంచుకున్నవి ఏ చీరకు మ్యాచ్ అయితే ఆ చీరకు వేసేస్తాను. ఫాలు కుట్టుకుంటే చాలండి చీరకి, ఆ బ్లౌజ్ వేసేస్తాను అనమాట. ఏది ఉంటే చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటారు, మీకు జాకెట్తో పని లేదు కదా, చీరలకు జాకెట్లు కుట్టించుకోరు, మీకు జాకెట్లతో పని లేదు, మీ దగ్గర ఉన్న వాడేస్తారు అంటారు. అలాగే వాడుతూ ఉంటానండి. మీకు ఈ ఐడియా ఎలా అనిపించింది చెప్పండి, మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.